అయ్యో పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం చేసుకునే వాళ్ళం మా మీద ఏమిటో ఈ దౌర్జన్యం. అమ్మా అష్టలక్ష్మి, నువ్వు సేఫే కదమ్మా? నువ్వు సేఫే కదమ్మా? సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫేనా? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ. అందరూ నారాయణ. ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్ర యుగమున చేదో ఈ శాంతింపడు. విష్ణువు కాదండి, శివుడు. ఆయనే కదా మనని శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద రూప్. మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ గుళ్ళు అర్చకులం మా మీదేమిటి బాబు వాళ్ళ ప్రతాపం? మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ ఈ అధ్వాన్నపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా, కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా. నా పొగడ్తలు గిట్టవు. పొగడ్తలంటే గిట్టని మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకునిస్తే చాలండి. నారాయణ తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తాట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ పొద్దున్నుంచి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తేజొచ్చితి. ఏడ్చొద్దు, ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే సరే ఏడవండి. నేను అనింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం. వాడుక భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు పరుచుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ. హలో చెప్పు జీకే. బ్రదర్, మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయ్యింది. ఈ నైట్ కి నేను దుబాయ్ వెళ్తున్నాను. వెళ్ళి 1 వారంలోగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్. ఏందో చెప్పు. ఈ 1 వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి. ఆ భగవాన్ గాడు ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు. తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు. శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్. ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్. అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? 1 15 రూపాయలమ్మా. ఆపిల్ అది 15 అమ్మా. ఆపిల్ 15 రూపాయలనమ్మా. ఆపిల్ 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ. ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళు కొంటే నేను ఫీల్ అవ్వాలిగా, నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. 2వ రోజు సంతాప సభ పెట్టి పొగుడుతారు. చచ్చిపో. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్.
గుడ్ ఈవినింగ్. Excuse me, stacks not allowed. అరే స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని హాయ్. ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్సమ్? అవును, చాలా స్పీడు. స్పీడే కాదు మైలేజ్ కూడా ఉండాది. మీరందరూ మాట్లాడుతుండండి. అల్ జస్ట్ కమ్. నువ్వు మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండాదిలే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకు పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు. నేనెవడో నీకు తెలవదులే. భగవాన్ గడ అయ్యా గంగయ్య. నువ్వు ఆ జీకే గండి నమ్మద్దు, ఎదగలేవు. మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది, వెల్కమ్ టు హైదరాబాద్ అని. దాని అర్థం ఏందో తెలుసా? ఎవరిని నమ్మద్దని. మాటలు బాగా నేర్చావు. కాస్త నేను చెప్పేది కూడా తల్లో దూడ్చుకో. నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకు నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆయన నేను ఆపుతున్నాను కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. అన్ని తలదీకి ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో. అన్ని నేను చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాణ్ణి. బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డోని కాదు, కడపోణ్ణి. రేయ్! నాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు. చరణములే నమ్మితి నీ దివ్య చరణము. ఏమైనది పంతులు? వారధి కట్టిన పరభద్రాచల వరదా. నీకేమైనది? 2 రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి. ఈయనకి బయట తిండి అస్సలు పడదండి. నువ్వు ఆవేశం తెచ్చుకోకే. అసలే నీకు ఆయాసము, రక్తపోటు. ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి. అవి కావాలంటే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ధైర్యం కావాలి. అది మా వంశంలోనే లేదండి. పైగా ఇవాళ మా బడుతాయి పుట్టినరోజు. 2 రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి. నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. నారాయణ నారాయణ, నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు. మా నాన్నగారు పొట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ. ఎవరైనా చూస్తే ఏడా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు. అష్టలక్ష్మి నాతోరా. పిలుస్తున్నారమ్మా, వెళ్ళనా? వెళ్ళమ్మా. వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళోంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా. వంటయ్యలోగా మీ నాన్నగారు తింటూ ఉంటారు. నారాయణం పరబ్రహ్మ సర్వకారణ ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన్ని ఇసిగించలే గాని నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ శ్రీమన్నారాయణ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి,
ఐఎమ్ హర్ట్. అయ్యో నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి. అయ్యో ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి. చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఆహా. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి. హలో, ఏం చూస్తున్నావు? చాక్లెట్ తో ఉండా? చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్లు దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్ లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. చైతీయమని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసింది ఇక్కడ నుంచి. నోటి మీద జీవేశాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చిన్నేస్తా ఉంటూ చెప్పు. నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్గు తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. ఆ నారాయణ. ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవడు నారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాట్లాడిందికా నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీటిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి రే, వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్? అయ్యో అవునండి. పర్మిషన్ ఏంట్రా? వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. నారాయణ నారాయణ అబ్బా శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా. చెప్పరా మేనేజర్? ఆ కడపడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం 1 కోటి రూపాయలు.
నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆ నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్తాం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ ఆ నారాయణ మొహమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ మొహమాట పడి దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్. హలో శిరీష ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నా. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు అక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1,00,00,000 పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ మై గాడ్. నారాయణ రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. ఓ అమ్మలక్కలోయ్. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయి. ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1,00,00,000 ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరికి తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళనే ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది. నువ్వు ఇప్పుడు భగవాన్ ఇంటికి వెళ్తున్నావా? నారాయణ డబ్బు సంపాదించాలనుకున్నా ₹1,00,00,000 వస్తుంటే ఎందుకు వదులుకుంటా? డబ్బు కోసం ఎంత రిస్క్ చేయాల్సిన అవసరం నీకేమొచ్చింది? డబ్బు కోసం